చూడండి పిల్లలు, మనం పాలినామియల్స్ నుంచి 3.3లో థర్డ్ సమ్ అయితే చేస్తున్నాం. చూడండి పిల్లలు, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ది జీరోస్ ఆల్ఫా కామా బీటా గివెన్ ఇన్ ఈచ్ కేస్. మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చేసాము. మనకి అక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, కానీ ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఆల్ఫా కామా బీటా. సో ఆల్ఫా బీటా, ఈ వాల్యూస్ ఏంటి? ఆల్ఫా బీటా. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకు తెలుసు కదా. ఫార్ములా ఏంటి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇదే ఫార్ములాతో మ్యాక్సిమం 6 సమ్స్ అయితే చేసాం. ఫార్ములా ఫాస్ట్గా చెప్పాలి పిల్లలు. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు ఆల్ఫా అంటే 2, బీటా అంటే -1. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా అంటే 2 -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ -1. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ -2. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ -2. ఇక్కడ డినామినేటర్లో ఏవి లేవు కాబట్టి మనకి k ఈక్వల్ టు 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ -2. రైట్, అర్థమైందా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, √3 కామా -√3, ఆల్ఫా ఈక్వల్ టు √3, బీటా ఈక్వల్ టు -√3. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎంత? √3 -√3. √3 క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. ప్లస్ √3 ఇంటూ -√3, ఇదేమవుతుంది? -3. రూట్ ఇంటూ రూట్ క్యాన్సిల్, 3 ఇంటూ 3, √3 ఇంటూ √3, రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది, -3. రైట్, అర్థమైందా? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ -3, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3 ఇఫ్ k ఈక్వల్ టు 1 ఎక్స్ స్క్వేర్ -3. రైట్, నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు. 1/4 కామా -1, ఆల్ఫా ఈక్వల్ టు 1/4, బీటా ఈక్వల్ టు -1. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఫార్ములా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. చూడండి, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్లో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ రాసి క్యాన్సిలేషన్ చేసుకుంటూ వస్తే మనకి డినామినేటర్లో 4 ఉంది. ఇఫ్ k ఈక్వల్ టు 4 తీసుకుంటే 4తో ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. 4x² ప్లస్ 3x - 1. రైట్, నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు. 1/2 కామా 3/2, ఆల్ఫా ఈక్వల్ టు 1/2, బీటా ఈక్వల్ టు 3/2. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా అంటే 1/2 ప్లస్ బీటా అంటే 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా అంటే 1/2 ఇంటూ బీటా అంటే 3/2. నెక్స్ట్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/4. 4/2 అంటే ఇదంతా 2x. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3/4. ఇక్కడ డినామినేటర్లో మనకి 4 ఉంది. సో ఈ 4ని రిమూవ్ చేయడం కోసం ఇఫ్ k ఈక్వల్ టు 4, దెన్ ఈక్వేషన్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3/4 ఈక్వల్ టు 4x² మైనస్ 8x ప్లస్ 3. రైట్, అర్థమైంది కదా పిల్లలు. నెక్స్ట్ వన్ అయితే చూద్దాం. చూడండి, ఇది 4th క్వశ్చన్. చూడండి పిల్లలు, వెరిఫై దట్ 1, -1 అండ్ -3 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్. ఇప్పటి వరకు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ చేసాం. ఇది క్యూబిక్ పాలినామియల్ అంటే మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. రైట్, క్వశ్చన్ చూడండి. 3x³ ప్లస్ 3x² మైనస్ x -3 అండ్ చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్. అండ్ ఆల్సో మనం ఆల్రెడీ ప్రీవియస్ సమ్ చేసాం. జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ ఏంటి అనేది. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. కానీ ఇక్కడ మనకి క్యూబిక్ ఈక్వేషన్ కదా, ఇది ఎలా చేయాలి చూద్దాం. చూడండి, ఇప్పుడు గివెన్ పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు x³ ప్లస్ 3x² మైనస్ x -3. మనకి ఇక్కడ జీరోస్ ఏమి ఇచ్చాడు? 1 -1 -3. ఇక్కడ p ఆఫ్ x ప్లేస్లో p ఆఫ్ 1, p ఆఫ్ -1, p ఆఫ్ 3 -3 చేసి అవి జీరో అయిందనుకో, ఇవనేవి ఈ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క జీరోస్ అవుతాయి. ఫస్ట్ వెరిఫై చేయమన్నారు కాబట్టి మనం వెరిఫై చేయాలి. p ఆఫ్ 1 ఈక్వల్ టు x ఉన్న ప్రతి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1³ ప్లస్ 3 ఇంటూ 1² -1 -3, 1 ప్లస్ 3 -1 -3, 3 క్యాన్సిల్, 1 క్యాన్సిల్, 0. నెక్స్ట్ p ఆఫ్ -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1² మైనస్ ఆఫ్ -1. ఇక్కడ ఆల్రెడీ మనకి మైనస్ ఉంది, x అనేది -1. రైట్, అర్థమైందా? -3, దీని వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ చూడండి పిల్లలు, p ఆఫ్ -3 ఈక్వల్ టు -3 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -3 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -3 ఇది ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ -3 క్యాన్సిల్, 3³ అంటే -27, 3 స్క్వేర్ అంటే 9, 9 3 27, 0. Therefore 1, -1 అండ్ -3 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్కి 3 అనేవి జీరోస్. అది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం వాటి మధ్య రిలేషన్ని వెరిఫై చేయమన్నాడు. అది చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి పిల్లలు, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అని మనకి క్యూబిక్ ఈక్వేషన్ ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుంటాం కదా మనం. 2 ఉంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a. అదే వస్తుంది చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు -d/a. ఎందుకు d/a అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? మనకి d. ఈ ఈక్వేషన్లో కాన్స్టెంట్ d, c కాదు కదా.
అలా ఇక్కడ చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా, బీటా ఇంటూ గామా, గామా ఇంటూ ఆల్ఫా. ఆర్డర్ గుర్తుంటుంది కదా, ఈక్వల్ టు C/A. అలానే ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మైనస్ ఉంటుంది, మిడిల్ వన్కి మైనస్ ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని చెక్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ నుంచి ABCDలు ఏంటో తీసుకున్నాము. ఆల్ఫా బీటా గామా అన్నీ ఉన్నాయి. ఇవి ఫార్ములాస్లో రాద్దాము. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 1 - 1 - 3 ఈక్వల్ టు 1 - 4 ఈక్వల్ టు -3 మైనస్ B/A -3/1 ఈక్వల్ టు -3. సరిపోయిందా? నెక్స్ట్ వన్, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. 1 ఇంటూ -1 ప్లస్ -1 ఇంటూ -3 ప్లస్ -3 ఇంటూ 1. -1 ప్లస్ 3 -3 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ -1. C/A. C వాల్యూ ఎంత చూడండి పిల్లలు? -1. A వాల్యూ 1. -1/1 అంటే -1. సరిపోయిందా? నెక్స్ట్ వన్, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. 1 ఇంటూ -1 ఇంటూ 3. ఇది ఎంత అవుతుంది? 3 మైనస్ D/A. D వాల్యూ ఎంత? -3. A వాల్యూ ఎంత? 1. -3/1 అంటే 3. సరిపోయింది కదా పిల్లలు. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.